ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 8వ అధ్యాయం 7వ వచన భాగము. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, నేటి దినం మనం నేర్చుకొనుచున్న వాక్యపు అంశం కాకి. కాకి అనేది తెలియని వారు ఎవరు ఉండరు కదా. దీని గురించి బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని సందర్భాలలో దీని పేరు రాయడం, దాని గురించినటువంటి 2 సందర్భాలలో దానిలో ఉన్న కృతజ్ఞత విధేయతను మనం నేర్చుకునవచ్చు. అయితే దైవభక్తుడైన నోవాహు గారు ఓడలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు తలుపు మూశారు. 150 దినాలకు ఓడ అరారాతు మీద నిలిచినది. ఇప్పుడు భూమి మీద నీళ్లు ఇంకిపోయినవో లేదో తెలియకొరకై నోవాహు జంతువుని పంపలేదు, పక్షిని పంపారు. గల కారణం ఏంటంటే పక్షి రెక్కలతో ఎగిరి ఆడుతుంది కనుక. ఇప్పుడు ఈ పక్షిని పంపినప్పుడు నిజానికి వాడలో ఎన్నో జాతుల పక్షులు ఉన్నాయి, కానీ దేవుడు చేసే కార్యాన్ని చూసి ఒక సూచనను తెలియజెప్పుటకై పిల్లరా మొదటి ఆధిక్యత కాకికి ఇవ్వబడింది. ఇప్పుడు కాకిని పంపిస్తే ఈ కాకట అది భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను అని మనం లేఖనంలో చదువుతున్నాం. మీకు అర్థమవుతుంది కదా, భూమి మీద అదేం చేస్తుందంటే ఇటు అటు తిరుగుతుంది. పిల్లలు ఇటు అటు తిరగడం అన్నది మనం గుర్తు చేసుకుంటే యోబు గ్రంథంలో మరి ఆరంభపు అధ్యాయాన ఆలోచన సభ ఒకటి జరుగుతుంది. ఆ యొక్క ఆలోచన సభలో దేవుడు మాట్లాడుచున్న ఆ సమయాన నీవెక్కడి నుండి వచ్చావు అని అడగగానే నేను భూమి మీద ఇటు అటు తిరుగుచూ వచ్చాను అని ఈ సాతాను చెప్పింది. ఇప్పుడు కాకి కూడా ఏం చేస్తుందంట, దాన్ని వెలుపలికి పోవిడిచినప్పుడు అది ఇటు అటు తిరుగులాడుతుంది అని విన్నాం. అంటే సాతానులో ఏ స్వభావం ఉందో ఇందులో కూడా అదే స్వభావం కనిపిస్తున్నట్టు లేదు. ఇక రెండో విషయం, ఇప్పుడు దగ్గరగా మనం గడిచిన దినాల్లో వాక్యాన్ని నేర్చుకున్న ప్రకారంగా ఈ కాకి కొన్ని నెలలుగా అన్ని పక్షులతో పాటు ఇది కూడా కాపాడబడింది. ప్రియులారా,
ఇందులో ఉన్న మరొక లోపం ఏంటో తెలుసా? అన్నింటినీ దేవుడు జతల జతలుగా తీసుకోమన్నారు. ఈ కాకి అది మగదైనా, ఆడదైనా దాని యొక్క తోటి జీవి లోపలే ఉంది. ఇది బయటికి వెళ్ళి తను కళేబరాల మీద వాలుచు తింటూ వచ్చిందే తప్ప తన జతపక్షిని గూర్చిన ఆలోచన లేదు. ఆత్మీయులారా, వింటున్నారు కదా? దేవుడు దానికి మొదటిగా ఒక అవకాశం ఇచ్చారు. దేవుని కార్యాన్ని చూడడానికి, దైవజనుడైన నోవహుకు ఒక పాఠం చెప్పడానికి. అయితే ఆ దేవుని కార్యం చూడడానికి, దేవుని పని చేయడానికి దానికి ఇష్టం లేదు. సొంత నిర్ణయంతో, సాతాను స్వభావంతో ఇటు అటు తిరిగింది. ఇక 2, దానిలో లోపం చూడండి. అది దాని తోటి జతపక్షిని విడిచిపెట్టేసింది. ఇక 3, కొన్ని నెలలుగా తన యజమానుడైన నోవాహు ఓడలో దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు. తనకు సూచనను అందించడానికి బదులుగా ఇది వెళ్ళకుండగా మానివేసి కృతజ్ఞత లేనిదై తిరుగులాడుతూ ఉంది. ఆత్మీయులారా, వింటున్నారు కాదు? ఇందులో 3 లోపాలు కనిపించాయి. మరి ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఒకటి పిల్లారా, ఈ యొక్క కాకి నోవహుకు ఓ చక్కనైనటువంటి పాఠాన్ని అందించవలసినది. కృతజ్ఞత లేకుండా తిరగడమే కాదు, కానీ ఇది పక్షి జాతిలోకెల్లా ఇది హేయమైనదిగా ఎంచబడింది. లేవియాకాండం 11:18, లేవియాకాండం 11:15, ద్వితీయోపదేశకాండం 14:19, 14-15 వచనాలలో ఇది హేయములైన జీవులలో ఒకటిగా ఎంచబడింది. నిజానికి హేయం అనేది ఎంచబడినట్లుగానే దాని క్రియలు, దాని స్వభావం, నడవడిక దేవునికి, దేవుని బిడ్డలకు హేయముగానే ఎంచబడింది. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, అది హేయమైనదిగా ఎంచబడి ఉండినప్పటికీ అది దేవుని పని చేయడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వినియోగించుకుని అది పనిచేస్తే ఎంత బాగుండు. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా దేవదూతలకు లేని గొప్ప కృపను ప్రభువారు మనకు అనుగ్రహించారు. ఏంటి? పరమందున్న మహాదేవుని ఈ భూమి మీదనున్న నీవు నేను తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చారు. ఇప్పుడు ఆ తండ్రి రాజ్యాన్ని భూమి మీద కట్టడానికి అన్న నీకొక అవకాశం, అక్క నీకొక అవకాశం, చెల్లాయి తమ్ముడు మనకొక అవకాశం ఇచ్చారు. కాకి ఎలాగున్న ఒక అవకాశం ఇచ్చారో మనకు కూడా ఈ లోకంలో మనం బ్రతికుండగా దేవుని తెలుసుకుని దేవుని రాజ్యాన్ని కట్టాలని దేవుడు అవకాశం ఇస్తే ఈరోజు ఎంతమంది ఆ అవకాశాన్ని వినియోగపరుస్తున్నారు? కొందరు నాకు సమస్యలు ఎక్కువైపోయినాయి, చచ్చిపోతే బాగుండనేది మరికొందరు బ్రతుకున్న ఈ కాలంలోనే ఎంజాయ్ చేయాలా, తినాలా, తిరగాల, చూడాలా అనేవారు మరికొందరు. ఎక్కడో 100కో 1,00,00,000 ఒకరిద్దరు ఉంటారు. దేవుడు నాకు విలువైన జీవితాన్ని ఇచ్చాడు, చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నాకు ఇన్ని చేసిన దేవునికి నేను ఆయనకేమి చెల్లించాలి అనే కృతజ్ఞతతో ఆరాధించేవాళ్ళు. ఆ జాబితాలో ఈ మాటలు వినుచున్న మీరుండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ఆత్మీయులారా, అయితే ఈ కాకి కృతజ్ఞత లేనిదై, హేయమైనదై, సైతాను స్వభావం కలిగినదై, ప్రియులారా ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి కాకి. ఇది మరలా తిరిగి రాలేదు. అయితే లేఖనంలో ఏలియా గారి సందర్భం వచ్చినప్పుడు 2వ ప్రస్తావనలో ఈ కాకి, ప్రియులారా మరి దైవజనుడైనటువంటి ఏలియా గారు ఆయన కేరీతు వాగు దగ్గరకు వెళ్ళిన తర్వాత కొంతకాలం అక్కడనే ఉండినప్పుడు ఆయనకు రొట్టెను తీసుకుని వచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాము, చదివి ఉన్నాము. గమనించాలి, ఇది హేయమైనది, సైతాను స్వభావం కలిగినది, ఇచ్చిన పనిని నిర్లక్ష్య పెట్టింది. ప్రియులారా, వచ్చిన
ఆ ఆ హేయమైన జాతిలో ఎంచబడింది. 4 పొరపాట్లు చూసాం కదా, గుర్తున్నాయా? మొదటిది మొదటిది ప్రియులారా, అది దేవుని పనిని, సైతాను స్వభావం దేవుని పనిని నిర్లక్ష్యపెట్టింది. ప్రియులారా, కృతజ్ఞత లేనిదిగా ఉంది, హేయమైన జాతిలో ఎంచబడింది. అయితే ఇట్టి స్వభావం కలిగినటువంటి ఈ కాకిని ఏలియా సందర్భానికి వచ్చేసరికి దాని నైజమే మారిపోయిందండి. తన్నుకుపోయేటువంటిది పంచిపెడుతుందంట. అద్భుతం! మాట వినని కాకి మాటకు లోబడుతుందంట. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మొదటి సందర్భంలో కాకి వ్యతిరేకంగా కనిపించింది. రెండవ సందర్భంలో కాకి విధేయత కనుపరిచింది, దేవుని మాటకు లోబడింది. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, ప్రభువును వెంబడిస్తున్న నీ జీవితంలో, నీ చుట్టూ ఉన్న వారిలో మొదటి దఫాగా ఈ వ్యత్యాసమైన అనుభవాలు కాకిలు ఎలా ఉన్నాయో నీ చుట్టూ ఉన్న మనుషులు ఎవరైనా పనిచేస్తున్నాయా? కలవరపడిపోకు. మొదటి సందర్భంలో కాకి అవిధేయమైనదే. రెండవ సందర్భం ఉంది, ఆ సందర్భంలో కాకి లోబడింది. నేను అంటాను, ప్రస్తుతం ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా నీ ప్రక్కన ఉన్న వాళ్ళు ఉన్నారేమో, ఆ కాకిని మార్చిన దేవుడు వీరిని మారుస్తాడు. ఆ అవిధేయత కలిగిన కాకి, లోబడనంలోని కాకి, కృతజ్ఞత లేని కాకి ఓ రోజు దేవుని వాక్కునకు లోబడలేదా? మనం మాట్లాడితే ప్రజలు లోబడరండి, దేవుడు మాట్లాడితే లోబడతారు. దేవుడు దర్శిస్తే సంపూర్తిగా మార్పు చెందుతారు. ఆ ఆశయంతో మనం ప్రార్థన చేయాలి తమ్ముడా. ఆ ఆశయంతో మనం ప్రార్థన చేయాలన్నా సైతాను స్వభావం కలిగిన కాకిని దైవ స్వభావం కలిగిన కాకిగా దేవుడించారు. మరి మాటలు వించిన నీ జీవితంలో, నీ చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులలో, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులలో, నీతో పనిచేసేటువంటి స్థలంలో ఉన్న వ్యక్తులు కాకిలా ఉన్నారేమో, మొదటి సందర్భపు కాకిలాగా. అదే కాకిని రెండవ సందర్భంలో ఉన్న ఏలియా సందర్భంలో ఉన్న కాకిలా దేవుడు మార్చగలడు. ప్రార్థన చేద్దామా? విశ్వాసంతో వేడుకుందామా? తండ్రి, దేవా, మా చుట్టూ అనేక మంది మొదటి సందర్భంలో ఉన్న కాకిలా ఉన్నారయ్యా. మాట్లాడండి వారితో. దేవా, వారితో మాట్లాడండి. ఏలియా సందర్భంలో ఉన్న కాకి వలె వారి ఆధ్యాత్మిక జీవితం మలచబడే భాగ్యం ఇవ్వండి. ఈ వాక్యం నాలో మాలందరిలో ఫలభరితం చేయండి. నిశ్చయంగా ఎవరిని బట్టి కృంగిపోతున్నారో, మొదటి సందర్భంలో కాకి వలె ఎంతమంది ఇబ్బందులు పెడుతున్నారో, వారందరూ ఏలియా సందర్భంలో ఉన్న కాకి వలె మార్పు నొందుదురుగాక. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.